నా సూపర్ అన్న సినిమా అయితే సూపర్ హిట్. ఏమన్నా అనుకోండి, లాస్ట్ ఒక్క 20 నిమిషాలు చాలన్న. నాగాశ్విన్ అయితే ప్రభాస్ని ఎట్లా చూపించాలంటే అట్లా చూపించాడు. అదొకటి అమితాబ్ బచ్చన్ చేశారు దీంట్లో. అమితాబ్ బచ్చన్ గారు పోటీ అన్న. ఏమన్నా అనుకోండి, మరి మీరు ప్రభాస్తో సహా అతనికి అంత వయసు అయినా ఏదైనా కూడా ప్రభాస్తో సహా పోటీగా చేశాడన్న. సూపర్ అన్న. అమితాబ్ బచ్చన్ గారు అయితే సూపరు. కమల్ హాసన్ గారు కూడా అట్లే చేశారు. సూపర్ చేశారన్న సినిమా అయితే. నా లాస్ట్ ఒక్క 20 నిమిషాలు చాలన్న సినిమా అంటే ఏందో అనేది. ప్రేక్షకులకి ఏం చెప్తారు ప్రభాస్ ఫ్యాన్స్కి? అన్న ఇది ఒక పండగ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగ. ఇదైతే కంపల్సరీ. 3 నెలల నుంచి ఖాళీగా ఉండే థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అన్న. ఏంది ఉండవు. జాతర జరుగుతుంది, ఒక నెల రోజులు జాతర జరుగుతుందన్న. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ చెప్పాలంటే అసలు కర్ణుడు క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అయింది ప్రభాస్ గారికి. తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి మూవీ ఇది. ఇలాంటి స్టోరీ తీసుకున్నందుకు నాగాశ్విన్కి హ్యాండ్సప్ చెప్పాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా. అసలు కాన్సెప్ట్ పరంగా పోతే అసలు అల్టిమేట్గా తీశాడనమాట నాగాశ్విన్. క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ సూపర్. క్లైమాక్స్ బాగుంది. అసలు కర్ణుడు అంటే ఏమనేది, కర్ణుడు పవర్ ఏమనేది నీట్గా డైరెక్టర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి చాలా బాగా చూపించాడు. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇది పురాణాలు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. హాలీవుడ్కి ఈక్వల్గా ఉంది స్క్రీన్ ప్లే. మన తెలుగు డైరెక్టరు ఈ రకంగా తీయడం చాలా గ్రేట్. అది నాగి సినిమాటిక్ సూపర్ కట్అవుట్ ఎక్సలెంట్ కట్అవుట్. సినిమా సూపర్, అసలుకే సూపర్. బ్లాక్ బాస్టర్ హిట్. చూడాలంతే. స్టోరీ ఎవరు చెప్పకూడదు, చూడాలంతే. హాలీవుడ్ చాలా బాగుందన్న, చాలా బాగుంది సినిమా అయితే. రేట్ బ్రో, సినిమా అయితే భారీ ఉంది. చూడలా జనాలకి పవర్ఫుల్గా ఉంటుంది. మళ్ళా కాలర్ ఎగరేసినాం, ఉంటుంది. ఇంకా ఎగరేస్తాం. సినిమా పవర్ఫుల్ ఉంది అసలుకి. కమల్ హాసన్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలుకి సినిమా అయితే పవర్ఫుల్. ఇంకా 100 days పక్కా. విజయ్ దేవరకొండ హైలైట్. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. సూపర్ 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 బాగుంది. బాక్స్ ఆఫీస్ వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చిన